నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. మార్చి 3వ తారీఖు 2026 సంవత్సరంలో కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణము అనేటువంటిది ఏర్పడిందండి. మన భారతదేశంలో ఇది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది, మన దక్షిణ భారతంలో దీని ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది, ఎప్పుడు పట్టు స్నానము ఎప్పుడు విడుపు స్నానము చేయాలి, ఏ నక్షత్రం మీద లేకపోతే ఏ రాశి మీద దీని యొక్క ప్రభావాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనం డీటెయిల్డ్గా చూద్దామండి. మార్చి 3వ తారీఖు ఫాల్గుణ పౌర్ణమి మంగళవారం నాడు పుబ్బా నక్షత్ర సింహరాశి మీద ఈ గ్రహణము పాక్షిక కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగ్రహణము అనేటువంటిది పట్టబోతోంది. ఈ యొక్క గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మధ్యాహ్నము 3:21 దగ్గర నుంచి సాయంత్రము 6:50 దాకా గ్రహణం ఉంటుందండి. కానీ భారతదేశంలోనే కాదని ఎక్కడైనా సరే చంద్రగ్రహణం అనేటువంటిది పగలు మనకి కనపడదు. అవునా? కనబడదు. మనకి చంద్రుడు కనబడదు. కాబట్టి చంద్రోదయం ఎప్పుడవుతుంది మనం చూస్తే కనుక, అంటే చంద్రుడు ఎప్పుడు మనకి కనబడతాడు? 6:02 దగ్గర నుంచి మనకి కనబడతారు. సో 6:02 దగ్గర నుంచి 6:50 వరకు మాత్రమే మనకి చంద్రగ్రహణం ఉన్నట్టుగా లెక్క. మన దక్షిణ భారతం మొత్తము కూడా దీన్నే ఫాలో అవ్వాలి. మన హైదరాబాదు ప్రాంతం కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ ఎక్కడైనా సరే సాయంత్రం 6:02 పట్టు స్నానము చేయండి. 6:51 విడుపు స్నానం అనేటువంటిది చేయండి. ఈ సమయాన్ని మధ్యలో చాలా కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ చాలా హైగా ఉంటుంది. కాబట్టి పాజిటివ్గా మీరు ఏదైనా మంత్రము చాంటింగ్ చేయడం కానీ, దైవ ధ్యానము కానీ, పురాణ పఠనము కానీ, లేకపోతే భగవంతుడి యొక్క ఆరాధన కానీ విశేషించి మనం ఎప్పుడైతే చేస్తామో పురస్చరణ చేసినంత ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సమయాన్ని ఉపయోగించుకోండి, కేటాయించుకోండి. అయితే ఇది ఏ ఏ రాశుల మీద ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి? ముఖ్యంగా ఇది పుబ్బా నక్షత్రము సింహరాశి మీద ఎక్కువగా ప్రభావితం అవుతుంది. కాబట్టి పుబ్బా నక్షత్ర జాతకులు కానీ, సింహరాశి జాతకులు కానీ ఈ గ్రహణాన్ని చూడరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ ఏంటి అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, కుంభరాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, మీనరాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, అండ్ కన్యా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటిది డీప్గా మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. మరి కర్కాటక రాశి వాళ్ళకి చంద్రగ్రహణం అనేటువంటిది ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటుంది అంటే, కర్కాటకం వాళ్ళకి ఖచ్చితంగా గ్రహణ దోషము అనేటువంటిది ఉంది. గ్రహణ దోషం ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలు, ఏ ఏ ఫలితాలు కనబడతాయి? గుడ్డా బ్యాడ్డా అంటే ఖచ్చితంగా నెగిటివ్ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అది మినిమల్గా ఉన్నా ఎక్కువగా ఉన్న ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి 2వ స్థానమైనటువంటి సింహరాశిలో పట్టడం, సింహరాశి దగ్గర నుంచి ఇది 12వ స్థానం అవ్వడం, ఏదైనా భారీగా డబ్బులు లాస్ అయ్యే అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా కనబడతాయి. డబ్బు నిలబడకపోవడం కానీ, డబ్బులు లాస్ అవ్వడం కానీ, మాటలు పడడం కానీ, ఒక ఎమోషనల్ డౌన్ కానీ ఖచ్చితంగా ఈ గ్రహణం తర్వాతనో గ్రహణం రోజునో ఖచ్చితంగా కనబడే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి గ్రహణం తర్వాత ఎలాంటి ఫలితాలు ఉంటాయి మనం చూస్తే, మొట్టమొదటిగా వీళ్ళకి రవి అనేటువంటి ఆయన బాగాలేదండి. అసలే వీళ్ళకి అష్టమ రవి అనేటువంటి ఆయన నడుస్తూ ఉన్నారు. కర్కాటకం వాళ్ళకి ఎక్కడున్నారండి ఇప్పుడు? రవిగ్రహము అంటే కుంభరాశిలో ఉన్నారు. గ్రహాలన్నీ కూడా స్ట్రక్ అయ్యి 8వ స్థానమైనటువంటి కుంభరాశిలో ఉన్నాయండి. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనమాట. డబ్బులు లాక్ అయిపోతాయి, కష్టపడింది ఫలితం బయటికి రాదు, అవమానాలు కలుగుతూ ఉంటాయి, మానసికమైనటువంటి ఒత్తిడి. అసలే కర్కాటకంలో ఉండేటువంటి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం వాళ్ళందరూ కూడా చాలా సెన్సిటివ్ అండి. చాలా సెన్సిటివ్. మీరు అంటే ఎవరైనా ఒక మాట అంటే గమ్మును తీసుకోలేరు. ఒక ప్రత్యేకమైన గుర్తింపు కానీ, ఎవరు మిమ్మల్ని పట్టించుకోకపోయినా చిన్న మాట మిమ్మల్ని ఎవరైనా అన్నా తీసుకోలేరు. ఎవరితో ఒక మాట పడకూడదు, ఎవరిని ఒక మాట అనకూడదు అనేటువంటి తత్వంలో ఉంటారు. అలాంటి మీకు అష్టమ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉండడం అనేటువంటిది ఒక తెలియనటువంటి ఒక బాధ, దుఃఖాన్ని, శోకాన్ని కలగజేస్తూ ఉంటుంది. అష్టమ స్థానంలో రవి ఎప్పటి వరకు ఉంటారండి? మార్చి 15వ తారీఖు దాకా ఉంటారు. సో ఈ మార్చి 15వ తారీఖు దాకా పనుల్లో ఆటంకాలు రావడం కానీ, విద్యార్థులకి విద్యలో ఉత్తీర్ణత శాతం తగ్గడం కానీ, డబ్బులు ఎక్కడొక్కడ లాస్ అవ్వడం, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, లాస్ అవ్వడం కానీ, ఈ కర్కాటకంలో ఎవరైనా సరే ట్రేడింగ్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ చేస్తుంటే వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలండి. ఈ అష్టమ స్థానంలో బుధుడు ఉన్నారు. ఆయన బాగానే ఉంటారు, ఇబ్బంది ఏమీ లేదు. ఈ బుధుడు వల్ల 3rd అండ్ 12th లార్డ్ కాబట్టి విదేశీ యోగాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఫారెన్ ట్రావెల్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా అనుకూలిస్తాయండి. ఈవెన్ ఈ అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నా. ఇప్పుడు ప్రజెంట్ కర్కాటక రాశి వాళ్ళకి కాస రోగము అంటే ఏంటి అంటే దగ్గు, కఫము, రెస్పిరేటరీ, లంగ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఖచ్చితంగా వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటుగానే కర్కాటక రాశి వాళ్ళకి మానసికమైన ఒత్తిడితో పాటుగా అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం వల్ల వాహన ప్రమాదాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ మంత్
నేను ఒక వీడియోలో ఒక రాశి వాళ్ళకి ఇలా కొన్ని ప్రమాదాలు గాయాలయ్యే అవకాశం ఉంది అని చెప్పాను. దానికి తగినట్టుగానే చాలామంది ఫోన్స్ కానీ క్లయింట్స్ కానీ చేసి మాకు ఇలా ప్రమాదం జరిగింది అని చెప్పారండి. ఇప్పుడు అదే దోషం కర్కాటక రాశి వాళ్ళకి ఉంది. ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ, గాయాలు అవ్వడం కానీ, వాహన ప్రమాదములు కానీ, హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, తెలియనటువంటి రుణ బాధలు, ఇది కూడా అప్పుల పాలవడం కానీ, సంతానానికి సంబంధించినటువంటి ఏదైనా బ్యాడ్ న్యూస్ వినడం కానీ, కెరీర్లో డౌన్ఫాల్, జాబ్ పోవడం, ఇలాంటివి కానీ చూసే అవకాశాలు సుస్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. దశమాధిపతి అష్టమంలో ఉన్నారండి. ఆన్ అండ్ ఆఫ్ కెరీర్ అనమాట. ఖచ్చితంగా ఇప్పుడు మీ కెరీర్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. బ్లడ్కి సంబంధించిన అనారోగ్య సమస్యల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ చాలా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిందేనండి. అలాంటి కర్కాటకం వాళ్ళకి చంద్రగ్రహణము తర్వాత అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్స్ అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. మరి ఏం చేయాలి? కర్కాటక రాశి వాళ్ళు ఎలాంటి గ్రహణ దోషానికి ఆ పరిహారం ఎలా చేసుకోవాలి? గ్రహణము అయినటువంటి తరువాత రోజు నేను చెప్పిన విషయాలు కొన్ని రాసుకోండి. నెంబర్ 1, ఉలవలు. ఉలవలు అనేటువంటి ధాన్యము, ఉలవలు నవధాన్యాలు ఉలవలు ఉంటాయండి. ఉలవలు కేజీంపావు తీసుకోవాలి. రెండవది బియ్యము కేజీంపావు తీసుకోండి. మూడవది వెండి సర్పము ప్రతిమ, అంటే జంట నాగులు ఉంటాయి కదా, వెండి సర్పము, ఆ యొక్క ప్రతిమ చిన్న సైజు సరిపోతుంది. తర్వాత ఈ వెండిది అయిపోయిన తర్వాత ఒక కంచు పాత్ర, ఈ కంచు పాత్రలో ఆవు నెయ్యి వేయండి. ఇవన్నీ కూడా ఏదైనా ఆలయంలోకి వెళ్ళి బ్రాహ్మణులకి దానంగా ఇవ్వండి. ఇది ఇచ్చిన తర్వాత చూడండి, మీ ఎమోషనల్గా కానీ, ఆరోగ్యపరంగా కానీ, పనుల్లో ఆటంకాలు కానీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీకు సాల్వ్ అవుతాయండి. ఏదో ఒక రెమెడీ, ఒక పాజిటివిటీ, ఆ దోషం రెక్టిఫై అవ్వడం మీరు ఖచ్చితంగా చూస్తారు. సో మేజర్లీ రాబోయేటువంటి రోజుల్లో కూడా రవి స్ట్రెంత్ అనేటువంటిది సరిగ్గా లేదు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు మార్చు మాసం అంతా కూడా చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. మార్చి నెలలో మీకు ఎలా ఉంటుంది, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్డ్గానే ఒక వీడియో చేస్తాను, అది కూడా చూడండి. దానికి తగిన రెమెడీస్ ఆచరించుకోండి, చాలా బాగుంటుంది. సో మేజర్లీ గ్రహణం తరువాత కానీ ముందు కానీ ముఖ్యమైన ప్రయాణాలు, దూర ప్రయాణాలు అవాయిడ్ చేయడం చాలా మంచిదండి.